పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దేశంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే భారత్ ఈ ముప్పును ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురును దిగుమతి చేసుకునేందుకు సిద్ధమైంది. అమెరికా ఆంక్షలు సడలించిన నేపథ్యంలో భారత రిఫైనరీలు కూడా దూకుడు పెంచాయి. దేశంలో చమురు కొరత తీరనుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా భారత్లో ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయము కలగకుండా కేంద్రం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. తాజాగా రష్యా నుంచి భారత్ ఏకంగా 60 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. ఈ చమురు వచ్చే నెలలో భారత్ కు డెలివరీ కానుంది. ఫిబ్రవరి నెలలో జరిగిన కొనుగోళ్ల కంటే ఇది రెట్టింపు కావడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర కంటే బ్యారెల్ కు $5 నుంచి $15 అదనంగా చెల్లించి మరి భారత రిఫైనరీలు ఈ చమురును బుక్ చేశాయి. హార్మూజ్ జలసంధి వద్ద రవాణా సంక్షోభం కొనసాగుతున్నంత కాలం రష్యా చమురుపై అమెరికా మినహాయింపులు కొనసాగుతాయని భారత అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్ నుంచి కూడా భారత్ కు ఊరట లభించింది. ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రంగంలోకి దిగింది. నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ నుంచి రిలయన్స్ ఏకంగా 5 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. అటు రష్యా ఇటు ఇరాన్ నుంచి భారీగా ముడి చమురు భారత్ కు వస్తూ ఉండడంతో రానున్న రోజుల్లో దేశంలో ఇంధన కొరత ఉండబోదని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధ సంక్షోభంలోనూ భారత్ తన ఇంధన భద్రతను పటిష్టం చేసుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది.